ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధయతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమత్యాపయంతీం. సోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృంత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ ధనుర్మాసంలో తిరుప్పావైలో మనం 15వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 15వ పాసురంలో అమ్మ మనకి ఏం చెప్తుందంటే, ఇద్దరు గోపికల మధ్య జరిగేటువంటి సంభాషణని ఇతివృత్తంగా ఈ యొక్క పాసురంలో అమ్మ మనకి చెప్పిందనమాట. ముందుగా మనకి పాసురం అనుసంధానం చేసుకుని తరువాత పాసురం యొక్క గేయ రూపకాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం. ఇల్లే ఇళంగిలయే ఇన్న మురంగుదియో செல்லென்றதையேன்மின் நங்கை மேற்போதருகின்றேன் வல்லே உன் கட்டரகையில் பண்டேயுன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானே தானாயுடுக. வல்லனை போதாய் உனக்கென்ன வேருடைமே எல்லாரும் போந்தாரோ போந்தாரோ புந்தன்னிக்கோல். வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురంలో తెలుగు గేయ రూపకం. గోపికలందరూ అంటున్నారంట, ఓ సేసి లేచిలుక ఉదయమై పోయెనే ఇంత నిద్దురా ఏమే ఇకనైనా లేలెమ్ము. అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక ఏం చెప్తుందంటే, ఓ సోసి అనిగోల చేసి నన్ను లేపకుడు ఇదే వచ్చుచున్నాను మదవతి మణులారా. అప్పుడు ఈ గోపికలు అంటున్నారు, కదలేక ఉండినను కథను కల్పించెడు నీ మాటలో ఉన్న నేర్పు మేము ఎరుగుదము. అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక, మీరలే తగువారు మీకున్న సామర్థ్యం అంత మాకెక్కడది అయిన అగుదము కాక. అప్పుడు గోపికలను, అదే సరే నీయందు అతిశయము ఏమున్నా. అప్పుడు లోపల గోపిక అంటుంది, అటులైన సరిగాని అందరే తెంచిరాం. అప్పుడు గోపికలను, వచ్చినాము అందరము వచ్చి లెక్కింపుమా. కువలయా పీడమను కూల్చి కంసుని పట్టి సంహరించిన ఎట్టి శక్తి కలిగిన కృష్ణ పరమాత్మను గురించి పాడగా లేలేగా లెమ్మునిదుర నుండి లేచిరాగదవమ్మా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఇల్లే ఇళంగిలియే
అంటే ఓ లేత చిలుక అంటే ఇంకనూ కూడా ఉరంగుదియో అంటే నిద్రించుచున్నావా అంటుంది. నంగైమీర్ అంటే ఓ పూర్ణురాలేంటివంటి సెల్ ఎన్రు చివుక్కుమనిట్లొట్టు పిలవకడు అంటే ఓ లే అనేది చివుక్కుమనే మాటలు కూడా పలుకగమ్మా అని చెప్తున్నారనమాట. పోదరకిండ్రేన్ అంటే కనీసం లోపలుండి పడుకుని వస్తున్నాను ఆగండి అని కూడా మాట్లాడతలేదు నువ్వు. అలాగే ఉన్ కట్టురకేల్ పండోరుదుంబాడిదనం నీ చతురమైనటువంటి మాకు అన్ని మాటలన్నీ కూడా మాకు ముందే తెలుసమ్మా. అలాగే పండియున్ వాయిరదం మేమంతా కూడా నీ యొక్క మాటలన్నీ కూడా మాకు తెలుసు అని చెప్తుంది. నీంగళే వల్లీరుగల్ నీ యొక్క మాటల యందు సమర్థురాలివి నువ్వు మాటలు చెప్పడంలో పెద్ద నేర్పరివమ్మా అని చెప్తున్నారు. మళ్ళీ ఏమని చెప్తున్నారంటే వల్లనై పోదాయ్ ఉనిక్కిన్న వేరుడేమే అంటే అంటుందంట అందరూ వచ్చారా నేను ఇంకా పడుకునే ఉన్నాను ఇంక అందరూ వచ్చారంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారంట వచ్చామో లేదు నువ్వు లేచి వచ్చి మమ్మల్ని ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకో అమ్మా అని కూడా చెప్తున్నారంట. అలాగే మళ్ళీ ఏం చెప్తుందంటే వల్లని కువలయ పీడనమును ఆ యొక్క కువలయమనే పీడనటువంటి ఏనుగుని సంహరించినటువంటి ఆ యొక్క శత్రు సమూహాలను ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మేము కీర్తించటకై వెళుతున్నావమ్మా. నీవు ఇక నుండి నిద్రలేచి మమ్మల్ని ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా వెళదాము అంటే చిలుక పలుకుల వంటి పలుకులు కలదానా నువ్వు మాట నేర్పరివి అని మాకు ముందే తెలుసు. ఇప్పుడు ఏం కావాలంటే నువ్వు మా గోష్ఠికి రమ్ము అందరూ వచ్చారా అంటే వచ్చి లెక్క పెట్టుకో అనగా నారదుల వారు శ్వేతదీపము నుండి వేంచేసి విన్నప్పుడు మీ యొక్క మంచి స్వభావము అచ్చటి వారు సహింపలేక ఉన్నారు కావున నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అన్నట్లుగా నీ యొక్క దోషమును ఒప్పుకొనిన పిమ్మట వెంటనే బయలుదేరి వచ్చి మా యొక్క గోష్ఠిలో చేరు అన్నట్లుగా చెబుతుందన్నమాట. అంటే ఇద్దరు గోపికల మధ్యటువంటి సంభాషణని ఇతివృత్తంగా మనకి అమ్మ యొక్క ఈ యొక్క పాసురంలో తెలిపింది. అమ్మ యొక్క అనుగ్రహం మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆశిస్తూ కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి అండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.